విజయవాడలో ప్రత్యేక బృందాల సర్చ్ ఆపరేషన్లో పట్టుబడ్డ మావోయిస్టులను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. అవి దృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపు 50 మంది కృష్ణా, ఏలూరు, మిగతా జిల్లాల నుంచి కూడా పట్టుబడ్డ దాదాపు 50 మంది మావోయిస్టులను కోర్టులో పరుస్తున్నారు పోలీసులు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాక్టివ్గా ఉన్న మావోయిస్టులు ఎంత పెద్ద ఎత్తున పట్టుబడటం ఇదే మొదటిసారి అంటూ కూడా అడిషనల్ డీజీ మాట్లాడడం మనం చూసాం. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో మొత్తం 50 మందిని కూడా కోర్టులో హాజరుపరుస్తున్నారా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన సోదాలలో 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసిన అనంతరం ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నారు. అందులో భాగంగా విజయవాడలోని అంటే ముఖ్యంగా కృష్ణా జిల్లాలో న్యూ ఆటో నగర్లో 3 అంతస్తుల బిల్డింగ్లో 3వ ఫ్లోర్లో అరెస్ట్ చేసిన 28 మంది మావోయిస్టులను ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే విజయవాడ కోర్టుకు తీసుకుని వచ్చారు. కోర్టు ఎదుట హాజరుపరిచారు. అదేవిధంగా ఏలూరులో, అదేవిధంగా కాకినాడ, మిగిలిన ప్రాంతాల్లో అయితే 5 జిల్లాల్లో ఈ సోదాలు జరిపి 50 మందిని అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా కోర్టులో హాజరుపడుతున్న పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా కూడా ఆపరేషన్ కగార్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీ అయితే సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాత అల్లూరు జిల్లాలోని మారేడుమల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ నిన్న, అదేవిధంగా ఈరోజు జరిగిన 2 రోజుల ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు 50 మందిని అదుపులో తీసుకున్నారు. ఇంకా ఈ అరెస్టుల పర్వం అనేది కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత అరణ్య ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాలలో ఉండడానికి పూర్తిగా కూడా ఎటువంటి వెసులుబాట్లు లేకపోవడంతో మావోయిస్టులందరూ కూడా పట్టణాలను, నగరాలను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. అలాంటి ప్రదేశాల్లోనే కొన్ని ప్రదేశాలలో వీరు ఆయుధాలతో సహా వచ్చి మక్కా మారుస్తున్న పరిస్థితులు కూడా కనిపించాయి. పూర్తిగా కూడా కాకినాడలో అదే పరిస్థితి కనిపించింది, కోనసీమ జిల్లాలో అదే పరిస్థితి కనిపించింది. విజయవాడలో ఏకంగా అయితే నగరం నడిబొడ్డిన న్యూ ఆటో నగర్ ప్రాంతంలో వందలాది మంది, వేలాది మంది ఎప్పుడు కూడా నిత్యం సంచరించే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో వారు తలదాచుకున్న పరిస్థితులు కూడా కనిపించాయి. సేమ్ అదేవిధంగా ఇప్పుడు అరెస్ట్ చేసిన 50 మందిని కూడా కోర్టులో హాజరుపరుస్తున్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత పూర్తిగా వారి వివరాలను ఇప్పటికే కోర్టు ఎదుట పెట్టారు. కోర్టు ఎదుట పెట్టిన తర్వాత మేజిస్ట్రేట్ పూర్తిగా విచారిస్తారు. అయితే ఇప్పటి వరకు 50 మంది ఏలూరులో కూడా ఇప్పటికే కోర్టు వద్దకు తీసుకెళ్లిన పరిస్థితులు కనిపించాయి. ఏలూరులో మొత్తం 15 మంది మావోయిస్టులను అరెస్ట్ చేస్తారు. వారిని కోర్టు ఎదుట హాజరుపరుస్తున్నారు. విజయవాడకు సంబంధించి 28 మందిలో 21 మంది మహిళలు ఉన్నారు. అందులో 7 మెన్ ఉన్నారు. వారిని కూడా కొద్దిసేపటి క్రితమే విజయవాడ కోర్టుకు తీసుకురావడం జరిగింది. అయితే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సోదాలు కొన్ని చోట్ల అంటే నిన్న 5 చోట్ల జరిగినది కాకుండా ఈ రోజు మరొక 2 చోట్ల కూడా సోదాలు జరుపుతున్నారు. విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో జరుగుతుంది ఈ సోదాలు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా సోదాలు జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక మావోయిస్ట్ పట్టుబడిన తర్వాత అతని దగ్గర నుంచి కొంత కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. నిన్న కూడా ఒక మహిళా మావోయిస్ట్ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమె ఇచ్చిన సమాచారంతో మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు జరపగా సుమారు 20 మంది మావోయిస్టులు అక్కడ పట్టుబడిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలోనే నిన్న రాత్రి అంతా కూడా మావోయిస్టులను పూర్తిగా కూడా అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత మరికొంత కీలక సమాచారాన్ని రాబట్టారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో 7 మృతి చెందిన పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి తరుణంలోనే మావోయిస్ట్ ఇచ్చిన మిగిలిన సమాచారంతో మిగిలిన వాళ్ళు ఎక్కడెక్కడ స్థావరాలను ఏర్పరచుకున్నారు, ఆ స్థావరాలు ఏర్పరచుకున్న తర్వాత వారు అక్కడి నుంచి ఎక్కడికి మూవ్మెంట్ ఉంటుంది. ఇప్పటికే కొంతవరకు హిడ్మా లాంటి పెద్ద స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటి వారందరూ కూడా దేశం విడిచి వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు లొంగుబాటుకు వెళ్తామని కొంతవరకు చర్చలు జరిపినప్పటికీ కానీ బ్యాక్ ఎండ్లో వీరు వర్క్ వేరే విధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒడిశా ప్రాంతం నుంచి, ఒడిశా బార్డర్లో నుంచి ఏపీ బార్డర్లోకి ఎంటర్ అయిన తర్వాత మారేడుమిల్లి గుండా జీమడుగుల గుండా తెలంగాణ వైపు వెళ్లే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పినప్పటికీ కూడా వీరు టైగర్ జోన్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారో తెలియదు. టైగర్ జోన్లో అక్కడ ఎదురుకాల్పుల్లో హిడ్మా భార్య, అదేవిధంగా మిగిలిన 9 కూడా మృతి చెందిన పరిస్థితి నెలకొంది. నిన్న 6 గంటలకి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు 7 గంటల సమయంలో కూడా ఇప్పుడు ఏదైతే ఆంధ్ర ఒడిశా బార్డర్లో ఉండాల్సిన ఎవరైతే ఈ టెక్ శంకర్రావు ఉన్నాడో అతను సంబంధించి కూడా పూర్తిగా కూడా అతను ఆంధ్ర ఒడిశా బార్డర్లో పూర్తిగా వెపన్స్ సంబంధించి వెపన్ డీలింగ్ కావచ్చు, వెపన్స్ ఎవరికి ఎక్కడ అందజేయాలి, ఎంత మోతాదులో అందజేయాలి, ఎన్ని బుల్లెట్స్ అందజేయాలి, ఎవరు ఎక్కడ ఆపరేషన్ చేపడతారో అని పూర్తి వివరాలు కూడా అతను తెలిసి ఉంటాయి. అలాంటి కీ రోల్ పర్సన్స్ ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా చిన్నపాటి సభ్యులు అందరూ కూడా ఎప్పుడూ లేని విధంగా ఆపరేషన్ కగార్లో ఇంత పెద్ద భారీ మొత్తంలో భాగంగా 50కి పైగా మావోయిస్టులను బయటన అరెస్ట్ చేయగా ఇంకా ఇన్నర్ సైడ్లో ఏదైతే అరణ్య ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర, అదేవిధంగా చిన్నపాటి సభ్యులందరూ కూడా ఎన్కౌంటర్లో మృతి చెందిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ఏకంగా ఒక మావోయిస్ట్ ఎవరైతే ఆంధ్ర ఒడిశా సరిహద్దు భాగంలో పూర్తిగా 2 రాష్ట్రాలకు మావోలకు సంబంధించి పూర్తిగా తుపాకీలను, అదేవిధంగా వెపన్స్ను, బుల్లెట్స్ను సప్లై చేసే ఒక కీ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఈరోజు హతం చేశారు. అందులో భాగంగానే మిగిలిన వారిని కూడా అందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకులే కనిపిస్తున్నారు.
కనిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరోవైపు ఇంకా సోదాలు కొనసాగుతున్న తరుణంలో ఇంకా మరికొంతమంది మావోయిస్టులు అదుపులో తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకా కూంబింగ్ ఒకవైపు కొనసాగుతూ వస్తుంది. మారేడుమల్లి అదేవిధంగా జీఎం వలస ప్రాంతాల్లో కూడా కూంబింగ్ జరుగుతుందని అధికారికంగా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. అయితే కేంద్ర బలగాలు భారీగా మోహరించిన పరిస్థితి, బోర్డర్లో ఎప్పటికప్పుడు కూడా పారకాస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. హరి రైట్ నరేష్.